ఈ సంక్షోభం గురించి కనీస అవగాహన లేకుండా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దలు చెప్పారు, ఎద్దేడ్చిన వ్యవసము రైతేడ్చిన రాజ్యం బాగుండదు అని. 10 ఏళ్ళు దేశానికి అన్నపూర్ణగా వెలసిల్లిన తెలంగాణ ఇవాళ తల్లడిల్లుతున్నది. రైతు ఇవాళ కన్నీరు పెడతా ఉన్నాడు. ఇది వాస్తవం ముఖ్యమంత్రి గారు. మేమేదో మిమ్మల్ని విమర్శించడానికి ఇంకోదానికో చెప్పట్లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రణాళిక లేకుండా పోయింది. యూరియా దొరకదు, రైతు బంధు వేయరు, మీరు రుణమాఫీ మొత్తం చెయ్యరు, ఆఖరికి పంట కష్టపడి పండిస్తే మీరు ఇచ్చే అరకొర కరెంటుతోని పంట కొనుగోలు చేయరు. మీ పాలసీ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఏంది మీ పాలసీ? మేము కొంటే ధాన్యం 2400 ఇవ్వాలి, వరే మొక్కజొన్న అయితే 3600 ఇవ్వాలి. అట్లా కాకుండా రైతును 4 రోజులు అక్కడే ఏడిపిస్తే పోయి అక్కడ ప్రైవేట్లో అమ్ముకుంటాడు. ఎవరో సేటుకో ఎవరో రైస్ మిల్ ఆయనకు అమ్ముకుంటాడు. 1700 1800 ఇక సచినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ప్రభుత్వం ఇట్లా కొంటలేదు కదా, ఆయన వర్షం కింద పడితే నాశనం అయిపోతుంది పంట, మొలకెత్తితే మళ్ళీ వీళ్ళు కొనరు అని చెప్పి ఇవాళ ఆ పరిస్థితుల్లో రైతు ఉన్నాడు.